సహోదరి ఒకానొక టైము ఏడుస్తూ కాల్ చేశారు. ఆ రోజు ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడే నాకు చూపించాడు. ఆ రోజే చెప్పాను నేను, అమ్మా నీ కుమారుణ్ణి పట్టుకొని నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావమ్మా. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. ముంబై నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు కువైట్ నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి కాల్ చేసినా ఆ వేల కిలోమీటర్ల నుంచి కుమారుణ్ణి పట్టుకొని రాబోతున్నావని చెప్పాను. చెప్పిన రీతిగానే కుమారుణ్ణి పట్టుకొని వచ్చారండి. గట్టిగా చెప్పడు కూడా. చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఆ రోజు ప్రేయర్ చేసినప్పుడు నమ్మకంగా ప్రార్థించినాము. ఆ నెలలో కన్సీవ్ అయినా, అదే నెలలో కన్సీవ్ అయిపోయింది. కొట్టండి గట్టిగా చెప్పడు. చాలా కష్టంగా ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు, ఆహారం లేదు, బాగా వామిటింగ్స్. అందరూ నన్ను కప్పటం చూసి వెయిట్ తక్కువ, ఇంత ముందే మిస్క్యారేజ్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ గ్రోత్ స్కాన్ ఎట్లా ఉందో చేయాలి, డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అట్లా ఇచ్చేవారన్న. కానీ నాకు బాగా నమ్మకం అన్న. ఆ రోజు అన్న ప్రార్థించింది యేసయ్య నామంలో, నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నాకు ఒక నమ్మకం ఉంటే కుమారుని పట్టుకొని నేను భద్రాద్రి కొత్తగూడెం వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. సహోదరి ఒకానొక టైము ఏడుస్తూ కాల్ చేశారు. ఆ రోజు ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడే నాకు చూపించాడు. ఆ రోజే చెప్పాను నేను, అమ్మా నీ కుమారుణ్ణి పట్టుకొని నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నావమ్మా. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. నువ్వు ముంబై నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు కువైట్ నుంచి కాల్ చేస్తున్నావా, నువ్వు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి కాల్ చేసినా ఆ వేల కిలోమీటర్ల నుంచి కుమారుణ్ణి పట్టుకొని రాబోతున్నావని చెప్పాను. ఆమేనండి. చెప్పిన రీతిగానే కుమారుణ్ణి పట్టుకొని వచ్చారండి. గట్టిగా చెప్పడు కూడా. గట్టిగా. అరే ఎన్ని కోట్లు పెడితే దొరుకుతారండి. ఆమేన్. మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం. కలుగును గాక. God bless you. గట్టిగా చెప్పడు. ఎన్ని కోట్లు పెడితే దొరుకుతాయి పిల్లలు. ఆమేన్. ఆ రోజు ఆ చెల్లెమ్మ కన్నీళ్లను దేవుడు నాకు చూపించాడు. మొన్నటి దినాన కాల్ చేసి, అన్నయ్య లైవ్ కాల్లో నేను ముంబై నుంచి వచ్చానన్నా, భద్రాద్రి కొత్తగూడెం రావాలనుకున్నా, కానీ మీరే హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది. నేనొచ్చి అక్కడ దేవుణ్ణి మహిమ పరుస్తానన్నా. ఆమేన్. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఇక్కడ గర్భఫలం లేక బాధపడుతున్న చెల్లెళ్ళు లేచి నిల్చోండి. గర్భఫలం లేక బాధపడుతున్న చెల్లెళ్ళు, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మాట్లాడుతూ నేను చెప్తున్నానమ్మా, మీ ఒడిలో కూడా ఇట్లాంటి బిడ్డ ఉండబోతుంది. చెప్పండి గట్టిగా. మీరు రిసీవ్ చేసుకోండి అంతే. నా దేవునికి అసాధ్యమనదంటూ ఏది లేదు. నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. ఆమేన్. నమ్మండి. ఈరోజు మీ అందరికి భారం కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. చెప్పమ్మా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. అది చూడండి. చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఆ రోజు ప్రేయర్ చేసినప్పుడు నమ్మకంగా ప్రార్థించినాము. ఆ నెలలో కన్సీవ్ అయినా, అదే నెలలో కన్సీవ్ అయిపోయింది. కొట్టండి గట్టిగా చెప్పడు. చాలా కష్టంగా ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకోలేదు, ఆహారం లేదు,
బాగుంటే అందరూ నన్ను కప్పటం చూసి వెయిట్ తక్కువ, ఇంత ముందే మిస్క్యారేజ్ అయింది, ఇప్పుడు కూడా మళ్ళీ గ్రోత్ స్కాన్ ఎట్లా ఉందో చేయాలి, డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అట్లా ఇచ్చేవారట. కానీ నాకు బాగా నమ్మకం అన్న. ఆ రోజు అన్న ప్రార్థించింది యేసయ్య నామంలో, నా దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నాకు ఒక నమ్మకం ఉంటే కుమారుని పట్టుకొని నేను భద్రాద్రి వద్ద కూడా మంచి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రార్థన కంటే తన విశ్వాసం గొప్పది. ఆమేన్. అంటే అదేంటి అయ్యగారు అంటే, ఎస్ నేను నార్మల్ చిన్న ప్రేయర్ చేసిన, కానీ తనలో ఉన్న విశ్వాసం, ఇగో ఇంత క్యూట్ బాయ్ని తన ఒళ్ళో పెట్టాడు. గట్టిగా చెవులు కొట్టాడు. చాలా మంది చెప్పుడు మాటలు వినడం ద్వారా, చెప్పుడు మాటలు ఎవరో ఏదో చెప్తే మనకేంటి, మనకు దేవుని కార్యం చేయాలా? నేను చెప్తున్నాను, దేవుని ఆత్మతో నింపబడి ఇన్ని వందల మంది ముందు, ఇప్పుడు ఈ లైవ్ వేల మంది చూస్తున్నారు, వేల మంది ముందు ఈ చెల్లెమ్మ ముంబై నుంచి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తుంది. నేను చెప్తున్నాను, వారి జీవితంలో ఏం కొదువ ఉన్నదో ఆ కొదువను నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్ అనాలి. వీళ్ళైతే వట్టి చేతులతో పోరు. మనస్ఫూర్తిగా వీరిని దీవిస్తున్నాను, మనస్ఫూర్తిగా వీరిని ఆశీర్వదిస్తున్నాను, మనస్ఫూర్తిగా వీరిని ఆశీర్వదిస్తున్నాను. సకల సమృద్ధితో బిడ్డలు ఇక్కడ నుంచి వెలుదురు గాక, కృప కలుగును గాక. మీకేమనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నది. ఎందుకు హ్యాపీ ఉండదు? కొడుకు నీలానే ఉన్నాడు కదా, అందుకని హ్యాపీగా ఉన్నా. దేవుడు ఉన్నాడు. అమ్మ తేజన్న ఇలా చెప్పాడు అనగానే మీరేమనుకున్న? చెల్లెమ్మతో చెప్పండి. డ్రింక్ చేసేవాడు, బాగా కష్టపెట్టుండే. తర్వాత డ్రింక్ చేసుకుంటే కూడా తక్కువ కాలేదు, మనసు నుంచి పోయేది. మళ్ళా మళ్ళా అదే అలవాటు వచ్చేది. ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత 9 నెలలు అవుతుంది, ఇప్పుడు అక్కడ నేను ముట్టలేదు. బాప్టిజం కూడా తీసుకున్నా. బాప్టిజం తీసుకున్నారు, మంచిగా దేవుని మందిరంలో కట్టబడ్డారు. ఆమె ఇంతకంటే హ్యాపీ ఏం కావాలండి? ఇంతకంటే హ్యాపీ ఏం కావాలి చెప్పండి? యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఆమేనండి. ఈరోజు ఎవ్వరు త్రాగుడు అలవాటున్నా మీ అందరికీ ఘనముగా నేను ప్రార్థన చేయబోతున్నాను. కృప కలుగునుగా. గాడ్ బ్లెస్ యు. మీ దగ్గరికి రావడు. గాడ్ బ్లెస్ యు. కృప కలుగునుగా, కృప కలుగునుగా.